హలో అండి. నా పేరు వేద. వెల్కమ్ టు వేదాస్ వరల్డ్. మీరందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఈరోజు స్పెషల్ పన్నీర్ పరాఠా తయారీ విధానం. ఇవి మార్నింగ్ చేసినవి ఈవినింగ్ వరకు మెత్తగా ఉంటాయండి. పిల్లలకి బాగా తింటారు, బాగుంటుంది, మంచి హెల్దీ. గోధుమ పిండిలో వాటర్, సాల్ట్, ఆయిల్ వేసుకొని కలిపి నానబెట్టానండి అరగంట వరకు. పన్నీర్ తీసుకొని తురుముతున్నానండి. పన్నీర్ తురమడం అయింది. తురిమిన పన్నీర్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి కలుపుకొని ముద్దలుగా చేసి పక్కన పెట్టుకున్నానండి. పన్నీర్ ఎదిగే పిల్లలకి మంచిదండి. మంచి పోషక విలువలు ఉంటాయి. కాల్షియం ఎక్కువ ఉంటుంది. బోన్స్ వెయిట్ పెరిగిద్ది. అరగంట సేపు నానబెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి. ఒక ఉండ తీసుకొని ఇలా చిన్న సైజు చపాతీలాగా చేసుకొని అందులో పన్నీర్ని పెట్టి ఇలా ప్యాక్ చేసుకున్నానండి. ఈ విధంగా అన్ని బాల్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చపాతీ పీట మీద కొంచెం గోధుమ పిండిని వేసుకొని మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న బాల్స్ని కొంచెం పెట్టి ఇలా మెత్తగా ఒత్తుతున్నానండి నిదానంగా. కొంచెం పెద్ద సైజుగా ఒత్తిన తర్వాత చపాతీ కర్రతోటి చపాతీలు చేసుకున్నట్టు చేసుకోవడమేనండి. పీటకి అతుక్కుపోకుండా ఉండడానికి పిండి వాడుతున్నానండి. ఈ విధంగా అన్ని పరాటాలను చేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. మన పన్నీర్ పరాటా రెడీ అయిందండి. ఇది ఎదిగే పిల్లలకి చాలా బాగా మంచిదండి. కాల్షియం రిచ్ ఫుడ్. ఇది అల్లం చట్నీలో, ఆవకాయ చట్నీలో, ఆవకాయ పెరుగు వేసిన చట్నీలో సూపర్ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.